ఒంగోలు కర్నూలు రోడ్లో వేంచేసిన శ్రీ విరాట్ పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో మంగళవారం ప్రధాన అర్చకులు ఇంకొల్లు మధుసూదనాచార్యులు ఆధ్వర్యంలో జగన్మాత శ్రీ 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 ఈశ్వరి మహాదేవి అమ్మవారి ఆరాధన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానంలో మహిళలచే కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం హోమం, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పోతులూరి శివబ్రహ్మచార్యులు, నల్లపాటి కుమారస్వామి, ఏల్జూరి ప్రదీప్ శాస్త్రి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. पंचशक्ति स्वरूपिणी जगन्मात ईश्वरी महादेवी देवता आवाहन अर्चन पूजा करिष्ये। आराधन गुरु पूजा महोत्सव संदर्भंगा शुभ गणपति దగ్గర ఈశ్వరమ్మ వారిని ఆవాహన చేస్తూ ఉన్నాం. అక్షతలు పట్టుకోండి. ఓరే విమాయ సలలానే దక్షత్యేకపరే ద్విపరే సాజిదస్పరే అష్టాపరే నవపరే బభోసి సహస్రాయామి గౌరవ పైన గురువులాగా బోధించబడుకోండి. ఓం నమో భవాసపసరణాభవాసనాసలంగురు ధ్యానం ధ్యాత్మా మరలా 2 అక్షతలు పుష్పాలు పట్టుకొని అమ్మవారిని ధ్యానిస్తూ ఉండాలి. ఓం హిరణ్యవర్ణాం హరణీం సవర్ణరేతస్రజాం తత్ర భాగభేయేనైవైనం ప్రణేతే బ్రాహ్మణ పౌరుషేయం ధరేత్ శతమానందం భవతే శతమేశ్వర్యం భవతే శతమిది శతం దీర్ఘమాయుః దీర్ఘసుమంగళే భవతి. అమృతేనామృతాంబుదే తస్మై బ్రహ్మాయ బ్రహ్మాయ ఆయుర్కీర్తిం దదుః భాగధేయ ఉద్ధరేతో బ్రాహ్మ పర్యవేక్షణలో ఈ ఆలయ ధర్మకర్తల మండలి వారి యొక్క సహకారంతో పురోహిత బృందంతో విశేషంగా అమ్మవారి యొక్క గురు పూజ మహోత్సవాలలో మహిళలు విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క సామూహిక కుంకుమార్చ పూజా కార్యక్రమాలు శ్రద్ధాభక్తులతో పాల్గొని ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరికి కూడా జగన్మాత ఈశ్వరి మహాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని చెప్పేసి లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జనులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, సకాలంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు అందరిపైన విరజిల్లాలని చెప్పేసి మనసా వాచ కర్మణ కోరుకుంటూ ఉన్నాము. జై హింద్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. భక్త మహాశైలందరికీ విజ్ఞప్తి. ఈరోజు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శక్తి స్వరూపిణి శ్రీ ఈశ్వరాంబిక యొక్క ఆరాధన గురు పూజా కార్యక్రమాలు మన దేవాలయం నందు అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాము. ఈశ్వరి మహాదేవి అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆధిపత్యాకరహితుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానకర్త అయినటువంటి శ్రీమందిరాడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క పౌత్రి అనగా మనవరాలు. అమ్మవారు తాతగారి యొక్క వారసత్వాన్ని తీసుకోవడమే కాకుండా తమ యోగ నిష్టతోటి 14 సంవత్సరాలు నల్లమల అడవులలో తపస్సు సాధించి యోగ సిద్ధిని పొందినటువంటి మహాయోగిని శ్రీ ఈశ్వరీదేవి అమ్మవారు. అటువంటి మనకి ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారి మనకి కనిపించేటటువంటి యోగిని ఎవరయ్యా అంటే శ్రీ మహా ఈశ్వరీదేవి అమ్మవారు మాత్రమే. వారు యోగ సిద్ధిని పొందటమే కాకుండా అనేక మహిమాన్వితమైనటువంటి దృష్టాంతరాలను ప్రదర్శించారు. అలాగే వారి తాతగారిని జేజినాయ గారి యొక్క కాలజ్ఞానాన్ని సరళంగా భక్తులందరికీ కూడా అర్థమయ్యే విధంగా ప్రచారం గావించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి తీర్థయాత్రలు కానీ, అరుణాచల గిరి ప్రదక్షిణ కానీ, కందిమల్లాయపల్లి, మహానంది, మహాబలిపురం ఇలాంటి పుణ్యక్షేత్రాలను సందర్శించాలని కుతూహలం ఉన్నవారు ఎవరైనా సరే చుండూరి పద్మావతి గారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈరోజు పూజా కార్యక్రమంలో భాగంగా అమ్మవారి యొక్క కుంకుమ పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. శ్రీ మహాఈశ్వరాంబాయ నమో నమః. అందరూ కూడా అక్షంతలు తీసుకొని
सूर्यकुलगोत्रोद्भवस्य सुब्बारावनामधेयस्य नवरत्नेसमेतस्य सुजातानामधेयस्य साई कार्तिक नामधेयस्य अभय आरोग्य ऐश्वर्यावृद्धि द्वारा नरो संकल्प सिद्ध्यर्थम् అందరూ కూడా ఒక్క నిమిషం ఈశ్వరీ దేవి నమః లేదా శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమార్చన చేస్తూ ఉండాలి. ఓం మై హ్రీం శ్రీం ఐం క్లీం సౌః నమ త్రిపుర సుందర్యై నమః. హ్రీం శ్రీ దేవ్యై నమః. హ్రీం శ్రీ దేవ్యై నమః. హ్రీం శ్రీ మాత్రదేవ్యై నమః. నమః హ్రీం శ్రీ హస్తదేవ్యై నమః. హ్రీం శ్రీ నేత్రదేవ్యై నమః. హ్రీం శ్రీ కామేశ్వర్యై నమః. महावज्रेश्वर्ये नमः. शिवदूत्यै नमः. वरितायै नमः. कुलसुन्दर्यै नमः. विद्यायै नमः. नीलपताय जयायै नमः. सर्वमङ्गलाय नमः. ज्वालामालिन्यै नमः. विद्यायै नमः. परमेश्वर्यै नमः. ఒంగోలు మంగమూరు రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ అచలానంద ఆశ్రమంలో శ్రీ ఈశ్వరీదేవి అమ్మవారి ఆరాధన మహోత్సవం సందర్భంగా అచలానంద ఆశ్రమంలో ప్రత్యేక పూజలు, సామూహిక పారాయణ కార్యక్రమం శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారు శ్రీ ఈశ్వరీదేవి అమ్మవారి విశిష్టతను తెలియజేశారు. ఓం శాంతి శాంతి శాంతి. రోజు ఖచ్చితంగా గేటే పెట్టుకోండి. చేసిన తర్వాత మీరు పొలాలు తీసుకోండి, ఇంట్లో పనులు చేసుకోండి. మా అమ్మగారు 12 గంటలకి బొగ్గు పెట్టుకో ఈ స్నానం చెప్పినా మిగతా చేశారు. పొడి క్లీన్ చేసుకోవడం ఆ రోజులు ఎక్కువ మందికి బట్టి కదా. ఆమె ఎంత గట్టిగా ఉంది. మా అన్నదమ్మ దగ్గర అయితే ఎంఏ PhD చేశారు. నాకు చదువు అయిపోయి నాకు ఇబ్బంది కదా, చదువు జరగలేదని నేను ఉద్యోగాలు అచలానంద స్వామి అనుగ్రహం అన్నా వాళ్ళకి 4 మాటలు చెప్పిస్తాయి. తర్వాత అచలానంద స్వామి శిష్యుడు అనిపించుకున్నాడు అనుగ్రహం నాకు లభించాడు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర ఉండేవాడిని. అయితే నా భక్తిలో గురుగారి మీద ఉండే భక్తి చంచలమైన భక్తి. గురువుగారిని ఎవరు ఏదైనా మాడంటే ఆయన మంది ఉండేవాడిని, వాళ్ళు మాడంటే కొట్టబోయేవాడిని. అంత పెద్దవాడిని కొడతారా అంటే గురువుగారు మాడంటే అంత కోపం వచ్చేది. ఒకరోజు గురువుగారు ఆయన పశుపతి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. అట్లా ఇట్లా లేదు ప్రసాదం తక్కువ పెట్టాడు. అంటే ఏంటంటే గురువుగారిని మాట్లాడతావు అంటే నువ్వేదరా రాలేదు. ఒరే నేను పెద్దవాడు ఎవరైనా మాట్లాడతాడు ఎవరైనా
గోవిందాచార్య కుమార్తె ఈశ్వరీదేవి ఇప్పుడు ఈశ్వరీదేవి మఠం బ్రహ్మంగారి మఠం పక్కనే ఉంటాయి. కందిమల్లేపల్లిలో అమ్మవారు జీవ సమాధి వహించినటువంటి పరమ పవిత్ర దినం. బ్రహ్మంగారి సంతానంలో 5 కుమారులు, మనవరాలు ఈశ్వరీదేవి, వీళ్ళంతా జీవ సమాధులు. బ్రహ్మంగారి కుమారుడు యొక్క సంతానమైనటువంటి పిల్లలు కూడా జీవ సమాధులు చెందారు. జీవ సమాధి అంటే జీవించి ఉండగానే తపస్సులో కూర్చొని జీవాత్మని పరమాత్మను ఐక్యం చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి సాధన. ఇది సాధన ద్వారా గురువు ద్వారా సంక్రమించేటటువంటి కార్యక్రమం ఇది. అలా జీవ సమాధి చెందారు. జీవుణ్ణి పరమాత్మను ఏకం చేయటం. ఈ జీవాన్ని పరమాత్మను ఏకం చేస్తే మోక్షం. అంటే దేహం ఉండగానే దేహం కూర్చొని దేహంలో జీవుడు వదిలేయకుండా పరమాత్మను ఐక్యం చేయటం, దీన్ని జీవ సమాధి అంటారు. దేహాన్ని వదిలేస్తే మోక్షం అంటాం, అది వేరే విషయం. కాబట్టి బ్రహ్మంగారి సాంప్రదాయంలో జీవ సమాధి చెందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం సాధన చేస్తే అది సాధన సాధ్యమవుతుంది. అయితే జీవ సమాధి స్థాయికి మనం వెళ్ళినా వెళ్ళకపోయినా బ్రహ్మంగారు చెప్పినటువంటి సాధనలు, ఈశ్వరదేవి చెప్పినటువంటి సాధనలు మనం చేస్తే జీవితాన్ని సంస్కరించుకోవచ్చు. వ్యక్తి సంస్కరణ జరిగితే సమాజ సంస్కరణ జరుగుతుంది. సమాజ సంస్కరణ జరిగితే సమాజం, అద్భుతమైన సమాజం మనకు అందుతుంది. సమాజం అద్భుతంగా ఉంటే మనం అద్భుతంగా ఉన్నట్లు. అప్పుడు పాడి పంట, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, భోగం, భాగ్యం, సుఖం, సంతోషం అన్నీ ఉంటాయి. ఎందువల్ల ప్రకృతి అనుకూలిస్తుంది. సకాలంలో వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, రైతులకి అందరికీ ఆదాయాలు వస్తున్నాయి, వీటితో పాటు అన్నీ లభిస్తాయి. కాబట్టి ప్రకృతి అనుకూలించాలంటే తపస్సు చేయాలి. ప్రతి వాళ్ళు ఈ రోజుల్లో కలియుగంలో తపస్సు అంటే ఏంటంటే జపాన్ని తపస్సుగా చెప్తాం. ప్రొద్దునే కూర్చొని నియమం తప్పకుండా ప్రతిరోజు 108 జపం చేస్తే దీన్ని కూడా తపస్సు అనొచ్చు. ఈ తపస్సును దీర్ఘకాలం చేస్తే దీన్ని కూడా తపస్సు అంటాం. అలాగే ధ్యానం నియమం తప్పకుండా రోజు చేస్తే దీన్ని కూడా తపస్సు అంటాం. ఈ జపం ధ్యానం జాగ్రత్తగా చేస్తే మన మనసు పవిత్రత అవుతుంది. మనం ఇతర విషయాల నుంచి మనసు బయటకు వచ్చేస్తుంది. యోగ మార్గంలో ప్రయాణిస్తాం. మనం అందరం యోగులుగా మారుతాం. కాబట్టి ఈశ్వరీదేవి ఆరాధన సందర్భంగా అందరం యోగ మార్గంలో ప్రయాణించాలని, అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తూ శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్. ఒంగోలు నగరంలో ప్రముఖ శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో కొత్తపట్నం గ్రామంలో విద్యాభివృద్ధికి విద్యార్థులు చదువును ప్రోత్సహించేందుకు ప్రోత్సాహక బహుమతులు మరియు విద్యార్థులకు వివిధ రకాలుగా ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నారు. అందులో భాగంగా 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి క్లాసు వారికి మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ఉత్తమ ప్రతిభ అవార్డులను, ఉత్తమ అటెండెన్స్ ఉన్నవారికి ఉత్తమ ప్రతిభ అవార్డులను అందజేస్తున్నట్లు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చేపల వంశీకృష్ణ శాంతకుమారి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరిగే విధంగా పలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉత్తమ ప్రతిభ అవార్డులను ప్రముఖ కీళ్ల మార్పిడి వైద్య నిపుణులు డాక్టర్ చేపల వంశీకృష్ణ, గర్భిణీ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ చేపల శాంతకుమారి చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ అవార్డులను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి, శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ మేనేజర్ బైరెడ్డి ప్రవీణ్ కుమార్, కాసిం, సైదా, శ్యామ్ కుమార్, గోపి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. MDI రేడియాలజిస్ట్గా మొన్న జాబ్ వచ్చింది. 78 సంవత్సరాలు కాలు మీద కాలు వేసుకొని నోట్లో వేలేసుకొని హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. అవునా కదా? ఎంత జీతంతో అందరికి 5 లక్షల జీతం వస్తుందా? అదృష్టం ఉన్నవాడు మీలాగా బాగా చదివేవాడికి 5 లక్షల జీతం వస్తుంది. డుమ్కిలు కొట్టుకుంటూ బాగా చదవకుండా 24 గంటలు సెల్ ఫోన్ చూసుకుంటూ పిచ్చి వేషాలు వేసుకుంటూ
రోడ్లు తిరిగే వాళ్ళకి ఎంత వస్తాయి జీతం? మన వాళ్ళు చెప్పారు కదా, తక్కువ 5,000 10,000. ప్రతిరోజు కష్టపడాలి. దేవుడా ఈరోజు నాకు అన్నానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఈరోజు ఖర్చులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పారు. అవునా కదా? వీటన్నింటినీ డిసైడ్ చేసేది అది చదువు. ఆ చదువు కూడా ఎన్ని సంవత్సరాలు చదువు? ఇప్పుడు మీరు 10th అయిపోయి వస్తుంది, ఒక 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు మీరు బాగా కష్టపడితే మనం కూడా త్వరగా ముగించేద్దాం 2 నిమిషాల్లో. సో ఈ 7 సంవత్సరాలు కూడా మనం బాగా కష్టపడితే మనం మిగతా 75 సంవత్సరాలు లగ్జరీస్గా జీవించవచ్చు. అలా కాకుండా 7 సంవత్సరాలు ఏం చదువుతాంలే, స్కూల్కి ఏం వెళ్తాంలే, మన స్కూల్ మానుకుందాము, లేకపోతే ఇంటికి వెళ్దాము, సెల్ ఫోన్ చూసుకుందాము, చెడులు తిరుగుదాము, గాలి తిరుగుదాము, యూటీయింగ్ చేద్దాము అని అనుకున్నారనుకో, చదువు అటకెక్కింది. అంతే కదా? మార్కులు అత్యవసర మార్కులు వస్తాయి, కొంతమందికి పాస్ కూడా కాదు, చిన్న చిన్న జాబులు వస్తూ ఉంటాయి. ఏ రోజు ఆ రోజు వెళ్ళి రావటము, కష్టపడటం అని చెప్పండి. కాబట్టి మీరు బాగా కష్టపడితే మంచి మార్కులు తెచ్చుకుంటే ఇందాక మనం చెప్పినట్టు డాక్టర్ గారిలాగాను 5 లక్షల రూపాయల జీతంతో జాయిన్ అవ్వచ్చు. ఇంకొంచెం బాగా కష్టపడితే మీరు చెప్పారు కదా, మేము కూడా కలెక్టర్ ఐఏఎస్ అవుతామని చెప్పని, కాలేజ్ నుంచి బయటకు రాగానే ఐఏఎస్ తీసుకొచ్చి అందరు చదువు మేడం చూస్తారు, మేడం కానీ అందరూ లేచి నిలబడి అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు కదా అందరూ కూడాను. అట్లా మనం మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళొచ్చు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పని, మిమ్మల్ని అంతా ఇంకా ఎంకరేజ్ చేయాలని చెప్పని మీ అందరి కోసం ఈ ప్రైజ్లు అనేది తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న 17 ప్రైజ్లే. నెక్స్ట్ టైం మీరు అందరూ కూడాను బాగా చదివి అందరికి ప్రైజ్లు వచ్చే దగ్గర తీసుకురావాలి, బాగా చదవాలి. అలాగే ఈరోజు ప్రైజ్లు అందుకున్న వాళ్ళందరూ కూడాను, ఇంతకుముందు నా దగ్గర మన ప్రైజ్లు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర నుంచి ప్రైజ్లు తీసుకున్న వాళ్ళు, నోట్ బుక్స్ మీద పేర్లు వచ్చిన వాళ్ళు, ఫోటోలు వచ్చిన వాళ్ళు చేతులు గట్టిగా పైకెత్తాలి, కనబట్టాలా పూర్తిగా. బాయ్స్ లాస్ట్ టైం ప్రైజ్లు తీసుకున్న వాళ్ళు. తర్వాత ఎం థియానా 5th క్లాస్, పి సుచరిత 5th క్లాస్, జి రమేశ్వరి 6th క్లాస్, పి మురళి 7th క్లాస్, పి మురళి 7th క్లాస్, ఆర్ భరత్ కుమార్ రెడ్డి 8th క్లాస్, పి సౌజన్య 9th క్లాస్, కే భూలక్ష్మి 10th క్లాస్. వీళ్ళు బెస్ట్ స్టూడెంట్స్గా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా డాక్టర్ గారి దంపతులు చేతుల మీదుగా నిబంధనలు పంపిణీ జరుగుతుంది. మొదట ఎం జ్ఞానకీర్తన 3rd క్లాస్, చప్పట్లు కొట్టాలి. ఆ తదుపరి జే ప్రబలిక 4th క్లాస్, పి మధుహారిక 5th క్లాస్, పి మధుహారిక 5th క్లాస్. తర్వాత శ్రీ రమ్యశ్రీ 6th క్లాస్, జి రమ్యశ్రీ 6th క్లాస్. తర్వాత పి ధరణి సందీప్ 7th క్లాస్. తర్వాత పి సాయి జ్ఞాపిక ధరణి సందీప్ 7th క్లాస్. పి సాయి జ్ఞాపిక 8th క్లాస్. తర్వాత ఎస్కే అకీదా పి మురళి.
ఒంగోలు నగర పరిధిలోని వెంగముక్కలపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి టీడీపీ నాయకులు చుండు శ్యామ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ హాజరయ్యారు. మరియు జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు ఎద్ది శశికాంత్ భూషణ్, బండారు మదన్, తిరుపతి స్వామి, ఆర్ల వెంకటరత్నం, పెద్దిశెట్టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. తర్వాత క్రిస్మస్ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇన్ఛార్జిగా కాంగ్రెస్ కార్యకర్తగా అతి చిన్న వయసులో ఎన్నో పదవులు చేశాను నేను. అప్పుడు నేను 2 సంవత్సరాలు ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోలా. 3వ సంవత్సరం ఎంటర్ అయ్యా నేను. ఇదే మీటింగ్ దగ్గర మీకు కారం వేస్తాను, మీకు రోడ్డు వేస్తాను, మీకు స్తంభం పెడతాను, మీకు మదర్ తెరిసా కాలనీలో చర్చిలు కట్టిస్తానంటే ఈడన్నీ ఇవన్నీ ఎట్ట కడతారా రే ఆపురా అన్నాడు. అవన్నీ కట్టించావా లేదా? అవన్నీ కట్టించావా లేదా చూడండి. నేను కంఠపదంగా చెబుతున్నా 2 మాటలు. ఈ గ్రామం బాగుపడాలంటే దామచర్ల కుటుంబం అనేది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి. ఒకే ఒక్కటి చెబుతున్నా, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు మదర్ తెరిసా కాలనీలో సందు కూడా దొరకడా. అది సందు దొరకడా అంటే డబ్బుండే వాళ్ళతోటి మనం పోటీ పడాలంటే అసలు ఈ రోజుల్లో అయ్యేదే కాదు. ఆ పని జరగటం అంటే అసలు జరిగేదే కాదు. ఎట్ట చేయాలంటే ఒక లలితకు ఉండి అక్కడున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఏ గ్రామాలు స్టామినా అని జరిగింది. ఈ గ్రామంలో నాయకుల్ని ఏదైనా చిత్తశుద్ధితో పనిచేయాలా. అబద్ధాలు చెప్పడానికి అయితే దామచర్ల కుటుంబం అవసరం లేదు. అబద్ధాలు ఏరే నాయకులైతే మీరు చెప్పుకోండి. రియాలిటీ ఉండిద్ది. అలా మీరు ఇప్పుడు వచ్చే రోడ్డు ఎన్ని మెలికలు తిరిగారో చూడండి. ఆ మెలికలు, ఆ గుంతలు, షాక్ అబ్జర్లు ఇరిగి మోకాళ్ళు పడిపోయిన రోజులు కూడా ఈ రోడ్ల మీద ఉండే ఈ రోజు పరిస్థితి. వాళ్ళు తారు దిగితే తెలిసేది అటువంటి పరిస్థితులు. ఇదే చిన్న చెట్లు ఉన్నాయి. ఈ చర్చికి లెవలింగ్ చేయాలా అన్న అనగానే పొక్కెట్ట పట్టుకున్నాడు. మెట్టులు దిగుతా పట్టుకొని ఏం చేస్తావమ్మా నువ్వు అన్నాడు. ఏం చేస్తాను నువ్వు చెబితే కదంటాను నేను చేసేదన్నా. ఆడ కమిషనర్కి నేను కాగితం పెట్టాల రోజు ఈ వర్క్ కావాలని. తోడ్రా నీకెందుకు నేను మాట్లాడుతున్నా. నేను అది పగలగొడుతుంటే ఒక ట్రాక్టర్ కైని బీరు బాటిల్ అయిందే కనుక నేను దీన్ని రాజకీయ సభగా వాడదలుచుకోలేదు. నేను చాలా కన్నుల పండుగ జరుగుతున్నది సెమీ క్రిస్మస్ వేడుక ఈ వెంగముక్కలపాలెం ఈ గ్రామంలో చాలా కన్నుల పండుగ. నాకు దాదాపు 50 సంవత్సరాల నుంచి విజయవాడలో ఉంటున్నా. నేను గతంలో చాలా కాలం 30 సంవత్సరాలు పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తాను. నేను అక్కడే విజయవాడ నగరంలో ఉండేవాడిని, అక్కడే స్థిరపడ్డాను. నేను ఇటువంటి సభలకు వచ్చినప్పుడు మీ అందరినీ చూసినప్పుడు నా రక్త బంధువుల మధ్య నేను మీవాడిని కదా, నేను మాదిగ కులంలో పుట్టాను కనుక మీ మధ్యలో పెరిగిన వాడిని నేను. మీ అందరినీ రక్త బంధువులుగా భావించేవాడిని నేను. మీరందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకునేవాడిని, మీరందరూ సంతోషంగా ఉండాలని ఆశించేవాడిని. మీ బిడ్డలకు ఆ దేవదేవుడు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నిరంతరం కష్టపడేవాడిని కనుక మీ అందరినీ చూస్తుంటే నా కుటుంబంలో పిడుగురాళ్ళ గ్రామంలో నా పల్లెలో నా బంధువుల మధ్య ఈ సెక్రటరీ గారికి అలాగే రాంబాబు గారు వేదిక పైన ఎందరో మహానుభావులు క్రైస్తవేతర పెద్దలు ఆహుతులైన క్రైస్తవ సోదరులందరికీ, క్రైస్తవేతర పెద్దలందరికీ, పాత్రికేయ సోదరులందరికీ, అలాగే పోలీస్ శాఖ మా తమ్ముళ్ళందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడికి రావాల్సింది కాదు. అరే కొద్దిగా చెప్పట్లేదు. ఒక ఫైర్ బ్రాండ్ వాడితో
ఈయనతో నాకు పరిచయం దాదాపు 6-7 సంవత్సరాల నుంచి. అయినా కూడా నా మనస్సు లోతుకు చొచ్చుకుపోయినాడు అతను. నా కూడా నేను నిన్న అనుకుంటా రాత్రి జనార్దన్కి ఫోన్ చేశాను. బాబు బాగున్నాడు అన్న అన్నాడు. నన్ను వాడు చుండి శ్యామ్ రమ్మంటున్నాడు, ఏదో సెమీ క్రిస్మస్ ఉందట, రానా అన్నాడు. అన్నా రాకపోతే వాడు ఊరుకోడనా, నువ్వు రాకపోతే ఊరుకోడనా, నేను కూడా వాడికి ఒక ప్రత్యేక గౌరవం ఇస్తానన్నా, పార్టీలో వాడికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నా, నువ్వు రావాల్సిందే అన్నా అంటే వచ్చా నేను. ఇక్కడ ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు. ఏ రకంగా తెలుగుదేశం పార్టీ పెద్దలు జనార్దన్ గారు కావచ్చు, ఇంకా వేదిక పైన ఈ పెద్దలందరి అభిమానాన్ని చూరగొన్నాడు అని తప్పకుండా వెళ్ళాలి. ఎంత ఆలస్యమైనా కొంచెం నాకు ఇబ్బంది అయినా కూడా వెళ్ళాలి. ఆ బిడ్డను అక్కడ చూడాలి. మీది మిక్కిలి మన వాళ్ళందరూ కలుస్తారు కనుక వారికి 2 మంచి మాటలు చెప్పే అవకాశం నాకు ఉంటుందని చెప్పి రావటం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. కొంచెం క్రిస్మస్ ప్రపంచంలో అత్యధికులు ఆరాధించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనుకుంటున్నా. ఎందుకు? కాబట్టి ప్రజలు కూడా నమ్మారు కాబట్టి, మనం చేసిన పనులు అది వరకు చూశారు కాబట్టి ఈరోజు 39 ఓట్లు ఇక్కడ మనం ఉండే ఎస్సీ కాలనీల్లో రావటం అనేది చాలా ఎప్పుడు రాని విధంగా 39 రావటం అనేది మీ అందరి కృషి, మీ అందరి పట్టుదల అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి నేను కూడా ఎన్నికలప్పుడు కూడా గొడవలు అంతకుముందు చూసాం మేము. ప్రతిసారి వచ్చేటప్పుడు మనం ఇట్లానే రోడ్డు అంతా ఫ్లెక్సీలు కట్టేవాడు పాపం, డబ్బులు తగలబెట్టి. ఎందుకు ఇన్ని ఫ్లెక్సీలు పెడతావు, మనకు అవసరం ఏంటి, మన వాళ్ళని వచ్చి కలుసుకుందాం, కేక్ కట్ చేసి వెళ్దామని చెప్పి నేను శ్యామ్కి మన ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా చెప్పేవాడు. అయినా కూడా రోడ్డు అక్కడి నుంచి కట్టేవాడు. కట్టడం సాయంత్రం ఇప్పుడు ప్రోగ్రాం అయిపోగానే కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళ చేత పంపించడం, తీపిచ్చేవాళ్ళు. నాకు పొద్దున్నే ఫోన్ చేశాడు, అన్న పొద్దున్నే ఏకుంజానికి వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు అని. తీసుకెళ్ళినా ఏం కాదులే, ఇవాళ వాళ్ళ టైము, రేపు మన టైం వస్తుంది. మన టైం వచ్చినప్పుడు ఈరోజు ఒంగోలులో పెట్టేదానికే దిక్కులేదు. ఆ టైం వచ్చింది, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు పెడతారు. వెనకాల నుంచే అదే కార్పొరేషన్ వాళ్ళే తీసుకెళ్తారు. ఏం కాదులే, బొమ్మలదే ఉంది, ఫ్లెక్సీలదే ఉంది అని చెప్పేసి ఆ రోజు నేను శ్యాము మన వాళ్ళకు కూడా చెప్పేవాడిని. నేను ఎక్కడ కూడా గొడవలు వద్దు, మనకి మనం చేసిన పనులు మనం చెప్పుకోవాలి, ఇంకా ఉండే కష్టాలు ఏమున్నాయో మనం తెలుసుకోవాలి, అవి కూడా చేయాలి, ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలి. ఆ పద్ధతిలో మనం వెళ్దామని చెప్పేసి ఎప్పుడు చెప్పేవాడిని. దానికే శాంతంగా వీళ్ళందరూ కూడా గొడవలకు పోకుండా ఓపికగా ఉన్నారు. లేకపోయింటే వాళ్ళు ఏం చేసేవాళ్ళో నాకు కూడా తెలుసు, కానీ నేను ఆ పద్ధతిలో పాటించకుండా పెట్టేవాళ్ళు. ఎన్నికలప్పుడు ఓటింగ్ జరిగేటప్పుడు కావాలని గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకొని ఆ గొడవల్లో గొడవ అయింది, మీ అందరికి కూడా తెలుసు. అది కూడా వీడియోలో చూసాం. కావాలని మన వాళ్ళందరి మీద కేసు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి గొడవ చేశారు, మన వాళ్ళు కూడా కలబడ్డారు. కలబడిన తర్వాత మన వాళ్ళ మీద కేసులు పెట్టి, ఆ టైంలో కేసు పెట్టాలంటే కేసు పెట్టి తీసుకుంటానికి కూడా ఆ రోజు పోలీసు వాళ్ళు తీసుకోవాలి. ఆ తర్వాత మన తిరుపతి స్వామి ఇంటి మీదకి వచ్చారు. రాత్రిపూట వచ్చి వాళ్ళ కొడుకుని కొట్టి, అద్దాలంతా పగలగొట్టి అవన్నీ కూడా గందరగోళం చేశారు. దాని తర్వాత అమ్మాయిని కూడా కొట్టారు. నేను ఆ రోజు నాకు తెలవగానే నేను వచ్చాను. ఆ రోజు ఏ కొంచెంనో నైటే వచ్చాను. నైటే వచ్చి అన్నీ కూడా అద్దాలు చూసాం, అన్నీ వీడియో తీశారు. అన్నీ చూసి మనం కూడా అప్పుడు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ పెట్టాం. నేను అదే తిరుపతి సార్ని అడుగుతుంటే మన వాళ్ళని పిలవట్లా, కానీ 2 కేసులు ఉన్నాయి, వాళ్ళని మాత్రం పట్టుకున్నారు, మళ్ళా వదిలేరని చెప్తున్నారు. ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈరోజు మన ప్రభుత్వం మన ఇంటికి వచ్చి ఎట్లా కొట్టారో వాళ్ళు రేపు అదేవిధంగా జైల్లో కొట్టించుకొని జైలుకి పంపించే కార్యక్రమాలు కూడా చేస్తాం. దాన్ని వదిలేదని అది కూడా నేను ముందు నుంచి పోయినసారి కూడా చెప్పాం మేము. కాబట్టి ఎప్పుడు అహంకారంగా బిహేవ్ చేసి మన వాళ్ళ మీద పెడి మన వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఆ రోజు తీసుకొచ్చారు. కానీ కూడా ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ప్రభుత్వం వస్తుందో రాదో, ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ప్రభుత్వం రేపు మళ్ళా అధికారంకి వస్తుందో రాదో అనేది ఎవరికి తెలియదు. కానీ మీరు ఒక నమ్మకంతో, ఒక పట్టుదలతోటి రేపు ఏమైనా జరగని అని చెప్పేసి మహిళలు అని అందరూ కూడా కష్టపడి చేశారు. కాబట్టి మన దగ్గర 201 ఓటు మెజారిటీ
మనం సంపాదించుకోగలిగామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అది మాత్రం నేను మర్చిపోను. ఖచ్చితంగా నాది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. వెంగమొక్కలపాలెం మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత ఇబ్బంది పడ్డారో, ఏ విధంగా గొడవలు వచ్చి తన్నే వెళ్ళినా కూడా మీరంతా కూడా బాధపడ్డారు తప్పితే ఎలక్షన్లో మీరంతా కూడా తిరిగి చేసింది ఇవన్నీ కూడా నేను మర్చిపోను. తప్పకుండా గుర్తుపెట్టుకుంటా. వాళ్ళకి చేసే పని వాళ్ళకి చేస్తా. మన అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏదైతే నమ్మకంతో మనం గెలిపించుకున్నామో, ఈరోజు మన పార్టీ అధికారంలోకి వచ్చిందో దాన్ని ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడకుండా, మీ ఒమ్ము కాకుండా చేసే బాధ్యత తప్పకుండా చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా కళ్యాణ మండపం అనేది ఒకటి మాత్రం ప్లాన్ చేద్దాం. కళ్యాణ మండపానికి అది కట్టించే బాధ్యత కూడా మనం తీసుకుందాం. దాంతోపాటు ఈసారి మర్చిపోయాడు శ్యాము, పోయినసారి అడిగాడు దీనిపైన మా వాళ్ళంతా మీరేమో లేటుగా వస్తారు, మంచు పడుతుంటే మా ముసలి వాళ్ళు వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడంతా కూడా ఒక షీట్ కావాలి, మాకంతా పైన కావాలని చెప్పి నన్ను పోయినసారి గవర్నమెంట్ రాకముందు అడిగాడు. ఈరోజు మన ప్రభుత్వం, నాకు అది గుర్తుంది,